హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను. ఐ డోంట్ నో వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. మనకి అంత గుడ్డోళ్ళలాగా ఉంది, మనకేం తెలియటంలా. గుడ్డోడికి ఎటుపోతున్నాడు ఏమని తెలుసా? అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని సామెత ఉంటుందంటే, గుడ్డెద్దు చేలో పడిందంటే ఎటుపోయిందో పైకి గట్టి తెలియక అక్కడే తిరుగుతుంటుందంట. అది అంతే. ఇలా క్రైస్తవ భక్తి వాళ్ళ అలాగే ఉంది. చేసిందే చేసుకుంటూ, పాడిందే పాట, సంవత్సరాల తరబడి అదే పద్ధతి, సిట్టు స్టాండు సింగు గివ్వు గో అంతే. ఏంటంటే దేవుని కోసం ఆల్వేస్ బెస్ట్, దేవునికి గొప్ప దానిని చెయ్యాలి, ప్రత్యేకమైన చేయాలి. కాపీ కొట్టకూడదు క్రైస్తవుడు. చెప్పండి ఆ మాట. కాపీ తాగొచ్చు, కాపీ తాగండి కావాలంటే, కానీ కాపీ మాత్రం కొట్టకండి. ఇట్ ఈస్ ఒరిజినల్గా రావాలి, దేవుని దగ్గర నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? ఎవరు నడిపిస్తారంట? వారు ఎరుగని మార్గమున. వారు ఎరుగని మార్గం నీకు తెలియదు, నువ్వు చేయలేవు, ఇంకెవరికీ తెలియదు. అది దేవుడు నీ కొరకు కలిగి ఉన్న మార్గం దేవుడు బయలుపరిచే వరకు నీకు తెలియదు, మరి ఎవరికీ తెలియదు. మనకు తెలియని విషయాల్లో మనకు గుడ్డోళ్ళగా ఉంటాం. అంటే మనకు తెలియదు, వీ డోంట్ నో లా, ఏం జరుగుతుందో తెలియదు. మన మనోనేత్రాలు తెరవబడితే కానీ దేవుడు మన కొరకు దాచి ఉంచిన అద్భుతమైన కార్యాలు చూడలేమంటే. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కాని ఇవెన్నో ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. వాటిని చూడాలంటే మనకు విశ్వాసం కావాలి. వాటిని చూడాలంటే మనం పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలోకి రావాలి. వాటిని చూడాలంటే విశ్వాసపు నేత్రాలతో యేసు వైపు చూడటం నేర్చుకోవాలి. వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదాన్ని, వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును. మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ముందు దారి తెలుసుకొని వెళ్తాం. ఇప్పుడు వచ్చిందిగా, ఇండియాలో కూడా సర్వసాధారణమైపోయింది, అందరి దగ్గర ఉంది. లొకేషన్ షేర్ చేయండి అంటారు. సెల్ ఫోన్లో కూడా లొకేషన్ షేర్ అయిపోతుంది. ఎన్ని నిమిషాలు పడద్ది, ఎంత మైళ్ళు ఉంది అన్నీ చూపిస్తున్నాయి. ఏంటండి, ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ ట్రాఫిక్ లేదు, అది కూడా చూపిస్తాయి. అన్నీ చూపిస్తుంది. కానీ చూపిస్తున్నాయి, కానీ నువ్వు నడవాల్సిన మార్గం నిన్ను నడిపిస్తానంటున్నాడు ప్రభు. నీకు అన్నీ ఉన్నాయండి, నీ దగ్గర బైకు లేదు, నీ దగ్గర ఏదో ఓల్వో గీల్వో మళ్ళీ ఉన్నాయి కదా, మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అంటారు, గమ్మత్తుగా చెప్తున్నారు. మా కాలంలో అవి లేవు బాబు. ఆటో బిల్లు ఎంతయ్యా? 5 రూపాయలా? 3 రూపాయలు ఇస్తాయా? కొత్తదండి 5 రూపాయలు, 3 రూపాయలు. బేరం ఆడుకోవాలి, గంట సేపు మాట్లాడేది. బాబా. కానీ ఈరోజు ఈజీ అయిపోయింది, ట్రావెల్ ఈజీ అయిపోయింది. మీరు పొయ్యి వెలిగించుకొని వంట చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఫుడ్ ఆర్డర్ ఈజీ అయిపోయింది. ఇక తింటాం అంతకంటే ఫాస్ట్ అయిపోయింది. అందుకే మనుషుడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? సమాధికి. ఎక్కడికండి? కానీ దేవుడు అంటున్నాడు, నేను తీరిగ్గా నడిపిస్తా. ఏంటండి? రిలాక్స్, నీ మార్గాలు చక్కగా చేస్తాను. చివరిగా, నేను వారిని విడువక ఈ కార్యమును చేయదు. నేను విడువక ఈ కార్యమును, వారు నన్ను విడిచినా నేను నిన్ను విడవను. అబ్బా, ఏం దేవుడు అండి! దేవుడు ఎక్కడున్నాడండి అంటాడు. నువ్వు నన్ను విడిచినా నేను నిన్ను విడవను, నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను, నువ్వు నా దగ్గరకు రాకపోయినా నేను నీ దగ్గర రావటం. ఇలాంటి దేవుడు నువ్వు వేరెక్కడ చూడలేదండి, ఇంత ప్రేమ కలిగిన ప్రభు. వెతుక్కుంటూ వచ్చే దేవుడు అండి మన దేవుడు. నశించిపోతున్న వారిని వెతికే దేవుడు. పడిపోయిన వారిని చూసి ఎగతాళి చేసేవాడు కాదు, లేవనెత్తే దేవుడు. కృంగిన వారిని చూసి ఇంకో మాటని కృంగదీసేవాడు కాదు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నైనా మమ్మల్ని చూడయ్యా. మా ముందేముందో మాకు తెలియదయ్యా. మా కొరకు నీ ప్రణాళిక లేదో నేను ఎరగాలని ఆశిస్తున్నామయ్యా. మా చీకటిని వెలుగ్గా చేయ్యా. మా వంకర మార్గాలు సర్వ మార్గాలుగా చేయాలి ఆయన.
మాకు నీవు తోడుండయ్యా. మా చేయి బట్టి నడిపించు నాయన. మా జీవితాల్లో ఉన్న చేదు అనుభవాలు మధుర అనుభవాలుగా మార్చు నాయన. మా జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతల్ని బలంగా చేయయ్యా. ఇది మాకు చేత కాదు అని విడిచిపెట్టిన వాటిని ఇది నా వలన సాధ్యమని మా ద్వారా జరుగునట్లు నీ హస్తాన్ని మా మీద ఉంచు నాయన. నన్ను బలపరచువాని ఎంతో నేను సమస్తము చేయగలను అన్న ధైర్యంతో సాగడానికి సహాయం ఇచ్చాడు. నీ చిత్తములో బ్రతికే వారిగా ఉండాలని, నీ అద్భుతాలు చూడాలని ఆశిస్తున్నామయ్యా. ఆ హృదయాలలో నీ వాక్యం భద్రపరుచుకుంటూ మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాం. నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వం అయితే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.